అందరూ ఎట్లున్నారు బి బాగుండారులే. అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. ఏడపోతాను అనుకుంటున్నారా? షూటింగ్ పోతానా. ఇది షూటింగ్ లొకేషన్లో పైనుంచి కిందకి తీస్తే ఇలా కనిపించినది. గార్డెన్ ఉంది, పక్కన మండపం ఉంది, ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇది రిసార్ట్ లాగా కూడా ఉపయోగపడుతుంది. ఈ కింద గార్డెన్ చూడండి, వర్షాలు పడి ఎంత గ్రీనరీగా ఉందో, చాలా బాగుంటుంది. ఇది మా జనరేటర్ వ్యాను. షూటింగ్ చేస్తే పవర్ పోతే కావాలి కదా. ఇక్కడికి వచ్చినాం చూడు, ఇది స్విమ్మింగ్ పూలు. సాటర్డే సండే వీకెండ్ వస్తే మస్తు జనాలు వస్తారు ఇడికి. వచ్చి పిల్లలు పెద్దలు అందరూ ఇన్ని ఈ హౌస్లో, మేము షూటింగ్ చేసే హౌస్లో స్టే చేసి ఇక్కడ తానాలు ఆడతారు. మచ్చాగా ఉంటుందిలే. ఇగో ఇందాక పైన నుంచి చూపించినానే, ఇప్పుడు కింద నుంచి చూడండి. ఇది మండపం, ఇది ఇల్లు, పక్కన చైర్లు వేసి కూర్చోడానికి ఉంది. ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు విఘ్నాలు తొలగిపోవాలని చెప్పేసి వినాయకుడి పూజ అంటారు కదా. కెమెరా స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా వినాయక పూజ చేయాలి. లేకపోతే ఆ రోజు వర్క్ స్లో అవ్వడము, లేకపోతే ఏదన్నా అవ్వడము జరుగుతుంది. అందుకోసమే ఖచ్చితంగా వినాయకుడికి పూజ స్టార్ట్ చేసిన తర్వాతే షూటింగ్ మొదలు పెడతారు, నిర్విఘ్నంగా జరగాలని చెప్పేసి. ఇగో ఈయన కనిపిస్తున్నాడే, ఈయన మా డైరెక్టర్ గారు, ఈయన మా రెండో డైరెక్టర్ గారు. ఇది మా షూటింగ్ లొకేషను. ఎట్టండి కిచెను. ఈయన యాక్షన్ చెప్పినాడు. మా హీరో గారు యాక్షన్ చేస్తున్నారు. అస్సలు మామూలుగా ఉండదు మా హీరో. దుమ్ము లేపుతాడు అనుకో. మా కెమెరామెన్లు కూడా మామూలుగా తిప్పారు. ట్రాలీ ఇట్ట తిప్పి అట్ట తిప్పి, అట్ట తిప్పి ఇట్ట తిప్పి, అబ్బో సూపర్ ఫాస్ట్గా చేస్తారులే. వాళ్ళు తెలుసు కదా, మీరు సీరియల్ చూసంటే ఈయన యంగ్ అండ్ ఎనర్జెటిక్, ఫుల్ యంగ్గా ఉంటాడు పొద్దున నుంచి రాత్రి వరకు. ఇది మా షూటింగ్ ప్లేస్. ఆయన సూర్య గారు, సందీప్ అనే క్యారెక్టర్ అందరికి. మన దాంట్లో సందీప్ అనే క్యారెక్టర్ మొత్తం మన క్రూ. రాత్రి కూర్చుంటే అస్సలు ఈ లొకేషన్ చాలా బాగుంటది. ఈ లొకేషన్ లో చాలా షూటింగ్లు జరుగుతున్నాయి. బిజీ హౌస్ అయిపోయింది, చాలా బిజీగా ఉన్నాయి. 3-4 సీరియల్ జరుగుతున్నాయి. మన హీరో హీరోయిన్ గోరింటాకి పెట్టుకుంటున్నారు. మధ్యలో నేను ఉండి ఇడబెట్టు ఆడబెట్టు అని చెప్తానా. ఎందుకంటే సీన్ ఫాస్ట్గా జరగాలి కదా. ఈ గోరింటాకు పెట్టడం జరగాలి, అది పండినట్టు జరగాలి, ఒకే రోజులో జరగాలి. కాబట్టి ఫాస్ట్గా, అబ్బో ఆయనకు గోరింటాకు అయినట్టుంది, టిష్యూ పేపర్ అని అడిగాడు. అందుకే మనమే వచ్చి తీసుకున్నాం, తీసుకెళ్ళి అన్నకి ఇస్తున్నాం. ఇలా చేసేటప్పుడు చాలా ఫన్నీగా ఉంటుందిలే. షూటింగ్ చేసేటప్పుడు కొన్నిసార్లు మాత్రం రచ్చ రచ్చ జరిగిపోతుంది, దోలు తిరిగిపోతుంది. ఇగో ఆయన పెడుతుంటే మనం అందరి గురించి చెప్తున్నాం. ఇలాంటి చేస్తారు, అలాంటి చేస్తారు, వీళ్ళిద్దరు రచ్చరచ్చ చేస్తారు ఒకే సీన్లో ఉంటే అని చెప్పేసి చెప్తున్నాం. కానీ ఈ పిల్ల మాత్రం బాగా షలాకి, తింగర్గా మాట్లాడుతుంది ఒక్కొక్కసారి. మా హీరో గారు మాత్రం కామ్గా తన పని తను చేసుకోబోతుంటాడు. చట్టం తన పని తను చేసుకోబోతాడులే, అట్ట చేసుకొని పోతుంటాడు. బట్ మధ్య మధ్యలో పంచులు ఎత్తాడు. ఈయన మా డిఓపి కెమెరామెన్. ఈయన మా రెండో డిఓపి. ఇప్పుడు చేస్తున్నాడు ఏది, చేతిలో ఇన్సెట్లు చేయి చూపించాలి చూడు, అప్పుడు ఇటు చేస్తేనే చూపించాం. ఈ మా వాడు అసిస్టెంట్ కెమెరామెన్, ఆయన ఏదో చూపించి నవ్వుతున్నాడు చూడు. ఆ అమ్మాయి చూడు పగలబడి నవ్వుతున్నది. గోరింటాకు పెట్టించుకోమంటే లేట్ అవుతుందని తెలియకుండా కూడా నవ్వుతున్నది చూడు. మళ్ళీ పెట్టిన తర్వాత అని చూపించానది. ఆయనకు షేక్ హ్యాండ్ ఆయనకి చూస్తుంది చూడు. ఇంత అల్లరి చేస్తుంటుంది షూటింగ్లో. చెప్పిన మాట కుదురుగా విన్నరా అనుకో. ఇట్ట కనపడాలని చేసి అప్పుడే మా డైరెక్టర్ గారు ఏం చెప్పారంటే, ఏమిరా ఆ గ్యాపులు కనపడుతున్నాయి, ఆ గ్యాపులు ఫిల్ చేయాలి కదా అని చెప్పాడు ఆయన. అప్పుడు మనం ఊకంటామా, ఫాస్ట్గా వచ్చి ఏదో ఆ మిగతా వేళ్ళ దగ్గర ఉన్నది మొత్తం అడ్జస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే సీన్లు ఫాస్ట్గా అవ్వాలి కదా, మనకేమో టైం దండిగా ఉండదు, కొంచెమే ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి ఆ వేళ్ళ మధ్యలో ఫింగర్స్కి గీతలు పెట్టి మధ్యలో సుక్కలు పెడతారు చూడు, అది పెడతాం. మామూలుగా ఉండదు, మనతో అన్ని పనుల్లో ఇన్వాల్వ్ అవుతాం. లేకపోతే ఎక్స్పైర్ అయిపోయిందని చెప్పేసి మనల్ని బయటికి దొబ్బుతారు. కాబట్టి అన్ని పనులు ఇగో ఇటు చూడు, అట్ట పెట్టి అట్ట సుక్కలు పెడితే అబ్బా అంటారు చూసేవాళ్ళంతా. ఇదేమో మనం చేస్తుంటే వాళ్ళిద్దరేమో ఫ్రెష్గా మాట్లాడుకుంటున్నారు చూడు ప్రశాంతంగా. ఇలా కొంట ఏ సేటాలన్నీ చేస్తుంటారు వీళ్ళు. ఒక్క పట్టాన అనుకో. అలా మనమేమో టైం అయిపోతుంది, తొందరగా లేట్ అవుతుంది, మళ్ళీ నైట్ 9కి అలా ప్యాకప్ చెప్పాలన్న ఉద్దేశంతో అలా చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ ఆ చేతికి పెట్టమని చెప్తుంది, ఆ చేతికి కూడా పెడుతున్నాం. చలో చాటా, బాయ్ బాయ్, సబ్స్క్రైబ్.